యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు ప్రెసిడెంట్ అయిన మొహమ్మద్ బిన్ జయద్ గారు ఎమర్జెన్సీగా సడన్ గా ఇండియాకు వచ్చారు. జియో పాలిటిక్స్ లో ఇలాంటి షార్ట్ నోటీస్ విజిట్ కు అర్థం అక్కడ ఏదో తగలడిపోతోంది కాబట్టే ఇండియాకు వచ్చారు అని. నిన్న మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎంబీజెడ్ వస్తున్నారు అని ప్రకటించింది. ఈ రోజు సాయంత్రం 4:30 ఎంబీజెడ్ న్యూఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. ఎయిర్పోర్ట్ లో మోడీ గారు స్వయాన అన్ని ప్రోటోకాల్స్ ను బ్రేక్ చేసి ఈయన్ను రిసీవ్ చేసుకున్నారు. ఈ ఇమేజ్ చూడండి. కార్ డిప్లొమసీ. తమ పర్సనల్ కార్ లో మీటింగ్ జరిగింది. తమకు ఎంతో కావాల్సిన దేశ నాయకుల్ని మాత్రమే మోడీ గారు పర్సనల్ కార్ లో ఎక్కించుకొని తిప్పుతారు. లాస్ట్ డిసెంబర్ పుతిన్ ఇండియాకు వచ్చినప్పుడు కూడా ఇలాంటి ఒక కార్ డిప్లొమసీనే జరిగింది. అయితే ఎంబీజెడ్ గారు 7 లోక్ కళ్యాణ్ మార్గ్ కు వచ్చారు. అక్కడ కేవలం 1:45 షార్ట్ గా మీటింగ్ జరిగింది. 2 గంటల్లో పర్యటనను ముగించుకుని తిరిగి వెళ్లిపోయారు. షేక్ మొహమ్మద్ జయద్ అల్ నహ్యాన్ యుఏఈ మొత్తానికి ప్రెసిడెంట్. యుఏఈలో 7 కింగ్డమ్స్ ఉంటాయి. దుబాయ్ కూడా ఒక కింగ్డమ్. ఎంబీజెడ్ అబుదాబి కింగ్డమ్ యుఏఈలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ కింగ్డమ్ కు రాజు కూడా. మే 2022లో ఈయన యుఏఈ కు ప్రెసిడెంట్ అయ్యారు. 2022 నుండి 3 సార్లు ఇండియాకు వచ్చారు. లాస్ట్ 10 years లో 5 సార్లు ఇండియాకు పర్యటించారు. మీడియా మొత్తంలో జరుగుతున్న చర్చ ఎందుకు ఈయన ఇంత సడన్ గా వచ్చారు. సౌదీ అరేబియా పాకిస్తాన్ రక్షణ ఒప్పందం జరుపుకున్నాయి. దీనికి కౌంటర్ ఇవ్వడానికి ఇండియాతో కూడా రక్షణ ఒప్పందాలు చేసుకోనున్నాడా? సౌదీ, యుఎస్ఏ, పాక్, టర్కీ యుఏఈను పక్కన పెట్టారా? ఐసోలేట్ చేశారా? యుఏఈ బ్రిక్స్ లో జాయిన్ అయినందుకు యుఏఈను టార్గెట్ చేస్తున్నారా? ఇండియా యుఏఈకు ఎలా హెల్ప్ చేయగలదు? మోడీ ఎంబీజెడ్ ఆడబోయే గ్రేట్ గేమ్ ఏంటి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికి షేర్ చేయండి, వీలైతే హైప్ చేయండి. ఎంబీజెడ్ ఇంత సడన్ గా ఇండియాకు రావడానికి 5 ముఖ్య కారణాలు ఉన్నాయి. ఇక్కడ నేను ఎలాబరేట్ చేసి చెప్తున్నా. 1:45 ఇన్ని ఎలా డిస్కస్ చేశారు అని మనోళ్ళలో కొంతమంది కమెంట్స్ చేస్తారు. ఇక్కడ ఈ మీటింగ్ లోనే ఈ పాయింట్స్ అన్నిటినీ డిస్కస్ చేసి ఉండరు. ఆల్రెడీ మన దౌత్యవేత్తలు యుఏఈ దౌత్యవేత్తలతో కూర్చొని దీని గురించి మాట్లాడి ఉంటారు. నంబర్ 1 రీజన్, రీసెంట్ గా కొన్ని వీక్స్ బ్యాక్ సౌదీ అరేబియా యుఏఈ మధ్య సౌత్ యెమెన్ లో గొడవలు జరిగాయి. లిటరల్లీ చిన్న సైజులో యుద్ధం జరిగింది. ఆ గొడవల యొక్క వీడియో ఆల్రెడీ చేశా. సింపుల్ గా యెమెన్ ఇష్యూ గురించి చెప్పాలి అంటే యెమెన్ అనేది రెడ్ సీకు ఆనుకొని బాబల్ మండప్ దగ్గర ఉంటుంది. ప్రపంచంలో 70% వ్యాపార నౌకలు ఇక్కడ నుండే వెళ్తాయి. ఈ సముద్ర దారి గుండా వస్తువుల సరఫరా జరుగుతూ ఉంటుంది. యెమెన్ దేశం యొక్క నార్త్ సైడ్ లో హౌతీ కంట్రోల్ ఉంటుంది, అంటే ఇరాన్ యొక్క కంట్రోల్ ఉంటుంది. సౌత్ లో యుఏఈ సపోర్ట్ చేసే పారామిలిటరీ ఫోర్సెస్, సౌత్ ట్రాన్సిషనల్ ఫోర్సెస్, లోకల్ మిలిటెన్స్ యొక్క సపోర్ట్ ఉంటుంది. ఈస్ట్ లో సౌదీ సపోర్ట్ చేసే హాది అనే సున్నీ రాజు యొక్క కంట్రోల్ ఉంటుంది. యుఏఈ తమ పారామిలిటరీ సైన్యం ద్వారా ఈ మ్యాప్ లో చూడండి అడెన్ అండ్ ముకల్లా ఈ 2 పోర్ట్స్ ను కంట్రోల్ చేస్తోంది. ఈ 2 పోర్ట్స్ ను యుఏఈ కంట్రోల్ చేయడం సౌదీకు ఇష్టం లేదు. ఈ పోర్ట్స్ యొక్క ఆపరేషన్స్ అండ్ లాజిస్టిక్స్ ను యుఏఈ యొక్క డిపి వరల్డ్ అనే చాలా పెద్ద కంపెనీ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. తద్వారా యుఏఈకు డబ్బులు వస్తాయి. రెడ్ సీలో పోర్ట్స్ కంట్రోల్ చేయడం అంటే మిడిల్ ఈస్ట్ జియో పాలిటిక్స్ ను కంట్రోల్ చేయడమే. రెడ్ సీలో హౌతీ దాడులు చేస్తే ఇజ్రాయెల్, యుఎస్ఏ, ఇండియా, యూరోప్ వంటి దేశాలు యుఏఈ రాజుకు కాల్ చేసి కొంచెం మా షిప్స్ కు రక్షణ ఇవ్వండి సార్ అని అడుగుతాయి. ఇక్కడ యుఏఈకు లీవరేజ్ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. రెడ్ సీలో యుఏఈ యొక్క డామినేషన్ తోటి ఇస్లామిక్ దేశమైన సౌదీ అరేబియాకు ఇష్టం లేదు. దీంతో సౌదీ ఏం చేసింది, యెమెన్ లో యుఏఈ సపోర్ట్ చేసే పారామిలిటరీ ఫోర్సెస్ పై ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. యుఏఈను బెదిరించింది. సౌదీకు యుఎస్ఏ సపోర్ట్ చేసింది. సౌదీకు భయపడి యుఏఈ లిటరలీ తమ యొక్క ఫోర్సెస్ ను యెమెన్ నుండి వెనక్కి పిలిపించుకుంది. సౌదీ, పాకిస్తాన్ లాస్ట్ ఇయర్ లో డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకున్నాయి. సౌదీపై దాడి చేస్తే పాక్ రంగంలో దిగుతుంది. ఆ కైండ్ ఆఫ్ అగ్రిమెంట్ జరిగింది. మిడిల్ ఈస్ట్ లో యుఏఈ ఐసోలేట్ అవుతోంది అని చెప్పి ఎంబీజెడ్ ఇండియాతో ఎంగేజ్ అవుతున్నారు. ఇండియా యుఏఈ మధ్య డిఫెన్స్ అగ్రిమెంట్ త్వరలోనే సైన్ అవ్వనుంది. ఆల్రెడీ ఇద్దరి మధ్య డిఫెన్స్ కోఆపరేషన్ జరిగింది. మేబీ ఇన్ ఫ్యూచర్ రక్షణ ఒప్పందం కూడా జరగనుంది అంటున్నారు. మిలిటరీ టెక్నాలజీలో సౌదీ, పాకిస్తాన్ యాక్సిస్ కు కౌంటర్ ఇవ్వడానికి ఇండియా రంగంలో దిగనుంది. యుఏఈ మిలిటరీను మోడర్నైజ్ చేయడానికి ఇండియా సహాయాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఈ ఇయర్ లో బ్రిక్స్ ను ఇండియా చైర్ చేస్తోంది. బ్రిక్స్ లో యుఏఈ జాయిన్ అయ్యింది. సో పొలిటికల్లీ యుఏఈ బ్రిక్స్ యొక్క సపోర్ట్ కోరుకుంటోంది. ఒకవేళ రేపు సౌదీ అరేబియా యుఏఈపై ఒత్తిడి పెట్టొచ్చు.
అడెన్ మొకల్లా పోర్ట్ నుండి వెళ్ళిపోండి, ఇక్కడ మా యొక్క ఆధిపత్యం ఉంటుంది అని చెప్పినప్పుడు సౌదీకి యుఎస్ఏ సపోర్ట్ చేస్తే యుఏఈకు బ్రిక్స్ దేశాలు సపోర్ట్ చేయాలి అన్నట్లు ఏవైనా స్ట్రాటజిక్ డిసిషన్స్ తీసుకుని ఉంటారు. జియో పొలిటికల్ చెస్ బోర్డ్లో బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అనేది చాలా ముఖ్యం. యుఏఈ తన కార్డ్స్ ను రెడీ చేసుకుంటోంది. ఫ్యూచర్లో ఒకవేళ తమను ఐసోలేట్ చేస్తే బ్రిక్స్ దేశాలు తమకు సహాయం చేయాలి అన్నట్లు ఒప్పందాలు జరిగి ఉండవచ్చు. యమన్ ఇష్యూలో ఏమైంది అంటే ఫస్ట్ యుఏఈ బ్యాక్డ్ మిలిషియా సౌత్ యమన్ లో ఉన్న మొకల్లా పోర్ట్ ను ఆక్రమించారు. ఆ తర్వాత సౌదీ రాజు ఎంబీఎస్ చాలా వేడైపోయాడు. యుఏఈ డోంట్ యాక్ట్ ఇండిపెండెంట్లీ, స్వతంత్రంగా ఆలోచించద్దు, నీ హద్దుల్లో నువ్వు ఉండని వార్నింగ్ ఇచ్చాడు ఎంబీఎస్. ఇది యుఏఈకు నచ్చలేదు. యుఏఈ సపోర్ట్ చేసే పారామిలిటరీ ఫోర్సెస్ ను గెంటేశారు. ఇప్పుడు యమన్ మొత్తాన్ని సౌదీ క్యాప్చర్ చేస్తోంది. ఇది యుఏఈకు నచ్చడం లేదు. సో ఇండియా, చైనా, రష్యా యొక్క సపోర్ట్ కోరడానికి వచ్చి ఉంటాడు అని చాలా గట్టిగా వినిపిస్తోంది. సుడాన్ లో కూడా సేమ్ ఇష్యూనే. సుడాన్ లో యుఏఈ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ దిగాలు ఆర్మీకు సపోర్ట్ చేస్తోంది. సౌదీ అరేబియా అండ్ యుఎస్ఏ వీళ్ళిద్దరు సుదాన్ ఆర్మ్ ఫోర్సెస్ కు అంటే అల్ బుర్హాన్ కు సపోర్ట్ చేస్తున్నారు. సుదాన్ లో ఇల్లీగల్ గా గోల్డ్ ను యుఏఈ స్మగల్ చేస్తుంది. యుఏఈ కనిపించేకి ఒమేగా లాగా, మెత్తగా అద్దాల మేడలాగా కనిపిస్తుందండి. మిడిల్ ఈస్ట్ లో రియల్ ఆల్ఫా యుఏఈనే. సుదాన్ లోని మెయిన్ సుదాన్ పోర్ట్ అండ్ సువైకిన్ పోర్ట్ ను యుఏఈ యొక్క డిపి వరల్డ్ అనే కంపెనీ కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు సౌదీ అరేబియా సుడాన్ యొక్క ఈ రెండు పోర్ట్స్ ను కూడా యుఏఈ నుండి లాక్కోవడానికి ట్రై చేస్తోంది. రెడ్ సీ లో యుఏఈ ను డమ్మీ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి ఇండియా బ్రిక్స్ యొక్క సహాయాన్ని కోరడానికి వచ్చాడు. వాట్ ఇండియా కెన్ ఆఫర్ టు యుఏఈ అంటే మెనీ థింగ్స్. ప్రపంచంలో నంబర్ 1 క్రూజ్ మిసైల్ బ్రహ్మోస్ ఇండియా, రష్యా దగ్గరే ఉన్నాయి. ఇండియా తలుచుకుంటే దీన్ని యుఏఈకు అమ్మగలదు. ఆకాశ్ వంటి యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ పాక్ మిసైల్స్ ను, టర్కీ డ్రోన్స్ ను ఆపరేషన్ సింధూర్ లో ఇంటర్సెప్ట్ చేసే ఇండియా యుద్ధ ఆయుధాలను అమ్మగలదు. టెక్నాలజీను షేర్ చేయగలదు. యుఏఈ సైనికులకు ట్రైనింగ్ ఇవ్వగలదు. రీసెంట్ గా యుఏఈ ఆకాశ్ వంటి యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ను కొనడానికి ఇంట్రెస్ట్ చూపించింది. ఇండియన్ ఓషన్ లో, అరేబియన్ సీ లో ఇండియన్ నేవీ మకుటం లేని మహారాజులా ఉంది. ఇండియన్ నేవీ యుఏఈ నేవీ మధ్య జాయింట్ డ్రిల్స్ అండ్ జాయింట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరపవచ్చు. ఇంటెలిజెన్స్ షేరింగ్, ఇలా డిఫెన్స్ కోఆపరేషన్ చేసుకుంటారు. ఎంబీజెడ్ గారు సడన్ గా ఇండియాకు రావడానికి గల సెకండ్ రీజన్ ఇరాన్ ఫ్యాక్టర్. ఈ రోజు లేటెస్ట్ న్యూస్ ఏంటి అంటే యుఎస్ఏ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అయిన అబ్రహాం లింకన్, జార్జ్ బుష్ వెనక్కి వెళ్ళిపోలేదు. జనవరి 24 రోజు అరేబియన్ మహాసముద్రానికి చేరుకుంటున్నాయంట. ఇరాన్ పై యుఎస్ఏ ఏదో ఒకటి చేయాలి అని చూస్తోంది. ఎలాగైతే వెనుజులాలో 6 months క్యాంపెయిన్ చేసి మదురోను ఎత్తుకెళ్లారు, వెనుజులాను చుట్టుముట్టారో సేమ్ అలాగే ఇరాన్ ను చుట్టుముట్టి ఇరాన్ లో కూకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రేపు యుఎస్ఏ ఇరాన్ పై దాడి చేస్తే మిడిల్ ఈస్ట్ అన్స్టేబుల్ అవుతుంది. అటువంటి సమయంలో ఫుడ్ సెక్యూరిటీ, ట్రేడ్ కోఆపరేషన్ విషయంలో ఇండియా యొక్క సహాయాన్ని కోరి ఉండవచ్చు. ఇజ్రాయెల్, ఇండియా మధ్య మంచి రిలేషన్ ఉంది. సో మేబీ యుఏఈ ను ఈ యుద్ధంలో లాగకుండా మీడియేషన్ చేయమని అడిగి ఉండవచ్చు. ఇండియాను మనం చూసుకుంటే 2 పెద్ద పవర్స్ ను ఇండియా బ్యాలెన్స్ చేస్తోంది. ఈ ఇయర్ మనం బ్రిక్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాం. G7 దేశాల్లో అతిథిగా ఉన్నాం. రీసెంట్ గా ఇరాన్ కాన్ఫ్లిక్ట్ లో సౌత్ ఆఫ్రికాలో జరిగిన రష్యా ఇరాన్ జాయింట్ డ్రిల్స్ లో ఇండియాను ఆహ్వానించిన ఇండియా హాజరు కాలేదు. యుఎస్ఏ ను ప్లీజ్ చేయడానికి ఇరాన్ చాబార్ పోర్ట్ నుండి స్ట్రాటజిక్ గా మనం ఎగ్జిట్ తీసుకున్నాం. నౌ యుఎస్ఏ ఇస్ హ్యాపీ, ట్రంప్ ఈస్ హ్యాపీ. ఈ రోజు గాజా పీస్ ప్లాన్ లో పాల్గొనాలి అని చెప్పి ట్రంప్ మోడీ గారిని ఆహ్వానించాడు. లెటర్ కూడా రాశాడు. యుఏఈ ఇండియా ద్వారా యుఎస్ఏ బ్రిక్స్ ను బ్యాలెన్స్ చేయడానికి చూస్తూ ఉండవచ్చు. డిప్లొమాటిక్ బ్రిడ్జ్ లాగా ఇండియా పనిచేస్తోంది. రెడ్ సీ లో యుఏఈ పోర్ట్స్ ను, యుఏఈ ఇంట్రెస్ట్ ను కాపాడడానికి డిప్లొమాటిక్ గా ఇండియా యుఏఈకి సపోర్ట్ చేయాలి అన్నట్లు మాట్లాడి ఉండవచ్చు. థర్డ్ రీజన్ టర్కీ ఫ్యాక్టర్. టక్కరి దొంగ ఎర్దోగాన్ సౌదీ, పాక్ తో చేతులు కలిపాడు. యుఏఈను టార్గెట్ చేస్తున్నాడు. యుఏఈ ఈజ్ యాక్టింగ్ ఇండిపెండెంట్లీ, యుఏఈకు పొగురు నెత్తికెక్కింది అన్నట్లు టర్కీ మాట్లాడుతోంది. రీసెంట్ గా సొమాలియా ఇష్యూ గురించి మాట్లాడాలి. సొమాలియాలో 2 భాగాలు ఉంటాయి. సొమాలియా ఒకటి, సొమాలి ల్యాండ్ అని. సొమాలియాలో ఒక ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వాన్ని అన్ని దేశాలు గుర్తించాయి. సొమాలి ల్యాండ్ అనేది ఒక సపరేట్ ఏరియా. వీళ్ళు స్వతంత్రంగా తమకు తాము స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు.
సొమాలి ల్యాండ్ ను ఇజ్రాయెల్ మొన్న గుర్తించింది. సొమాలి ల్యాండ్ రెడ్ సీ కు దగ్గరగా ఉంటుంది. అక్కడ వాచ్ టవర్స్ ను పెట్టి హౌతీ యొక్క యాక్షన్స్ పై నిఘాను ఉంచడానికి ఇజ్రాయెల్ దీన్ని గుర్తించింది. సొమాలి ల్యాండ్ లో ఉన్న బార్బరా పోర్ట్ ను కూడా యుఏఈ కంట్రోల్ చేస్తోంది. టర్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ సొమాలియాలో కడుతోంది. సో సొమాలియాలో యుఏఈ ఇన్ఫ్లుయెన్స్ పెరగడం టర్కీకి నచ్చలేదు కాబట్టి యుఏఈను టార్గెట్ చేస్తోంది టర్కీ. గ్రీస్, ఇజ్రాయెల్, సిప్రస్ యొక్క యాక్సిస్ కు యుఏఈ సపోర్ట్ చేయడం టర్కీకు నచ్చలేదు. ఇజ్రాయెల్ తో యుఏఈ కలిసి ఉండడం టర్కీకు నచ్చలేదు. ఇండియా ఫస్ట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ యుఏఈ తోనే చేసుకుంది. ఇండియా యుఏఈ యొక్క రిలేషన్ టర్కీకు మింగుడు పడడం లేదు, డైజెస్ట్ చేసుకోలేకపోతోంది. ఒక సున్నీ ఇస్లామిక్ దేశం యూదులతో, ఇండియన్స్ తో కలిసిపోవడం టర్కీకు ఇష్టం లేదు కాబట్టే యుఏఈను టార్గెట్ చేస్తోంది. సో రేపు యునైటెడ్ నేషన్స్, బ్రిక్స్, G20 వంటి సమావేశంలో యుఏఈను అందరూ టార్గెట్ చేయకుండా డిప్లొమాటిక్ గా ఇండియా మాకు సపోర్ట్ చేయాలి అన్నట్లు యుఏఈ మాట్లాడి ఉండవచ్చు. డిప్లొమాటిక్ సపోర్ట్ కోరడానికి వచ్చి ఉండవచ్చు. ఫోర్త్ రీజన్, ఇండియా యుఏఈ ఆయిల్ వ్యాపారాన్ని దిరమ్స్ లో చేస్తున్నారు. మనం రష్యా నుండి కొనే ఆయిల్ లో కొన్ని సెటిల్మెంట్స్ దిరమ్స్ ద్వారా చేస్తున్నాం. ఇండియా యుఏఈ మధ్య నాన్ ఆయిల్ ట్రేడ్ ఎంతో తెలుసా? అక్షరాల $100 బిలియన్, 9 లక్షల కోట్లు రికార్డ్ బ్రేక్ చేశారు. గల్ఫ్ లో ఒమాన్ తర్వాత యుఏఈ లోనే హిందూ టెంపుల్స్ ఉన్నాయి. ట్రేడ్ పరంగా ఇంకా ఎలా కలిసి డెవలప్ అవ్వాలి అని మాట్లాడి ఉండవచ్చు. లాస్ట్ రీజన్ ఐమాక్ గురించి. ఐమాక్ ప్రాజెక్ట్ గురించి చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేశా. మేబీ ఐమాక్ యొక్క డెవలప్మెంట్ గురించి మాట్లాడి ఉండవచ్చు. ఇరాన్ ఐసోలేట్ అవుతోంది. ఇక హౌతీ, ఈ హెజ్బుల్లా, హమాస్ వీళ్ళు కూడా తగ్గిపోయారు. ముంబై నుండి దుబాయ్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, యూరోప్ ను కనెక్ట్ చేసే రోడ్ అండ్ రైల్ ప్రాజెక్ట్ ను కట్టాలి. ఇక మనం ఒక కొత్త రూట్ ను తయారు చేసుకోవాలి అన్నట్లు ఐమాక్ గురించి మాట్లాడి ఉండవచ్చు. ఈ 2 అవర్స్ లో ఇన్ని విషయాలు మాట్లాడి ఉంటారా అంటే లేదు. ఆల్రెడీ దీని గురించి బ్యాక్ ఛానల్లో దౌత్యవేత్తలు కూర్చొని మాట్లాడి ఉంటారు. సడన్ విజిట్ అంటే జస్ట్ ఒక గెస్చర్ కోసం ఈయన మోడీ గారిని కలిసి వెళ్లిపోయారు. బట్ యుఏఈ ను డెఫినెట్ గా మిడిల్ ఈస్ట్ లో ఐసోలేట్ చేశారు. యుఏఈ దిరమ్స్ లో వ్యాపారం చేద్దాము, డాలర్ ను డిచ్ చేద్దాము, కొత్త కరెన్సీతో మల్టీపోలార్ వరల్డ్ గురించి యుఏఈ మాట్లాడుతోంది. రీసెంట్ గా యుఎస్ఏ ఇరాన్ పై దాడి చేయడానికి యుఏఈ యొక్క ఎయిర్ స్పేస్ ను అడిగితే యుఏఈ ఇవ్వలేదు. దీని గురించి నా మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.